మెదక్ జిల్లా డీఎస్పీ ఎస్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదురాలి తల్లి అయిన మలోతు లలిత భర్త రామ్ సింగ్ వయస్సు 48 సంవత్సరాలు. ఎస్టీ లంబాడ వృత్తి వ్యవసాయము, గ్రామము సాజలాండ చెట్టు తిమ్మాయిపల్లి. బ్యాంకు నుండి డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నానని ఇంటి నుండి బయలుదేరింది. నేరస్తులైన వల్లపు కనకయ్య, సన్నాఫ్ వల్లపు ప్రమీల, వడ్డే ప్రమీల నివాసం గన్పూర్ తూప్రాన్లో మృతురాలికి తూప్రాన్లోని కళ్ళు దుకాణంలో పరిచయమై మృతురాలు శరీరంపై గల బంగారు, వెండి వస్తువులను కాజేయాలనే ఉద్దేశంతో మృతురాలితో పరిచయం చేసుకుని 2-3 సార్లు కళ్ళు దుకాణంలో మృతురాలితో కలిసి కళ్ళు తాగి ఆమె యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని ఒక పథకం ప్రకారం మృతురాలికి ఫోన్ చేసి యాదగిరిగుట్ట వెళ్తున్నామని చెప్పి నగలు వేసుకుని గుడికి రావాలని మృతురాలికి తెలుపగా మృతురాలు తూప్రాన్కి రాగా నేరస్తులు వారి యొక్క బైక్పై ఎక్కించుకొని తూప్రాన్ నుండి యాదగిరిగుట్టకు వెళ్ళు మధ్య మార్గంలో జగదేవ్పూర్ దాటిన తర్వాత పీర్లపల్లి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి గొంతు నులిమి చంపివేసి ఆమె శరీరంపై గల వెండి కడియాలు, వెండి మట్టెలు మరియు బంగారు చెవికమ్మలు మరియు సెల్ ఫోన్ను దొంగలించుకొని మరలా తిరిగి వారి యొక్క బైక్పై ఇంటికి వచ్చారు. తదుపరి అట్టి వెండి కడియాలు, వెండి మట్టెలు, బంగారం, చెవికమ్మలు తూప్రాన్లోని పాన్ ట్రోకర్స్ వద్ద కుదువ పెట్టి ఒక స్లీడర్ ప్లస్ బైక్ కొనుక్కున్నారు. అట్టి బంగారం మరియు వెండి యొక్క విలువ సుమారు 33,000 వరకు వచ్చాయి. ఈ కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఏ వెంకటరాజగౌడ్, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, హెచ్సి సత్తయ్య, పీసీలు భాస్కర్, గట్టి రమేష్, మహేష్ మరియు హోంగార్డ్ అర్షద్లను తూప్రాన్ డీఎస్పీ ఎస్ వెంకటరెడ్డి అభినందించారు. దృశ్యం న్యూస్ జర్నలిస్టు రాజు రెడ్డిపల్లి. ఈ నెల 14వ తారీఖు జరుపుల దేవి అనే లేడీ చేగుంట పోలీస్ స్టేషన్లో వాళ్ళ మదర్ మాలోతు లలిత కనబడట్లేదు, 11వ తారీఖు ఇంట్లో నుంచి మాతాయిపేటకి వెళ్ళి బ్యాంకులో డబ్బు తీసుకొని వస్తారని చెప్పి కనబడలేదు అని చెప్పి చేగుంట పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వగా దాని మీద మనం హ్యూమన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత చేగుంట ఎస్ఐ గారు, మన రామంపేట సిఏ గారు, వల్లెపు కనకయ్య అండ్ వల్లెపు ప్రమిళ వాళ్ళిద్దరిని నిన్న మార్నింగ్ అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వల్లెపు ప్రమిళ, వల్లెపు కనకయ్య వాళ్ళిద్దరు కూడా వడ్డెల కులస్తులు. వాళ్ళు గన్పూర్ విలేజ్ తూఫాన్ మండలం. వాళ్ళిద్దరికీ ఈ ఆమె ఇక్కడ కళ్ళు దుకాణం దగ్గర అక్కడ తూఫాన్లో పరిచయం, 20 డేస్ బ్యాక్ నుంచి పరిచయం ఉంది. లాస్ట్ మంగళవారం రోజు అక్కడ మన ఈ తూఫాన్ సంతా జరిగినప్పుడు మంగళవారం రోజు ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ కలదవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వల్లెపు కనకయ్య ఫోన్ చేసినప్పుడు నేను యాదగిరి గుట్టుపడ వెళ్ళాలి, తీసుకెళ్ళమని చెప్పేసి నేను అడిగితే అప్పుడు వాళ్ళు ఈమె మీద అప్పుడు పోయినప్పుడు మీద ఇవన్నీ వస్తువులు ఉండేవి, మన వెండి వస్తువులు, గోల్డ్ వస్తువులు ఉంటే వీళ్ళని దొంగతనం చేసి ఈమెను ఏదైనా చేసి దొంగతనం చేసే ఉద్దేశంతో ఆ ముగ్గురు ఈమె మార్నింగ్ 11వ తారీఖు మార్నింగ్ అక్కడికి వెళ్ళి 11 గంటలకు వెళ్తే ఆమె తీసుకొని యాదగిరిగుట్టకు తీసుకొని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో జగదేవ్గుట్ట ఏరియాలో జగదేవ్పూర్ ఏరియాలో సైడ్కి పీర్లపల్లి దగ్గరలో కొన్ని బీర్లు తీసుకున్నారు. బీర్లు తీసుకొని పోయి ఒక ఫారెస్టర్ తీసుకుపోయి బీర్ తాగించిన తర్వాత ముగ్గురు బీర్ తాగిన తర్వాత ఈమెని చంపేసి, ఎలా చంపేసిందంటే మరి స్ట్రాంగులేషన్ చేసి చంపేసేసి ఆమె మీద ఉన్న వస్తువులన్నీ తీసుకొని వీళ్ళు రిటర్న్ రావడం జరిగింది. వచ్చి ఏం చేశారంటే ఈ వచ్చిన వస్తువులు ఉంటాయి కదా, వస్తువుల్ని ఇక్కడ మన తూఫాన్లో ప్రాన్ బ్రోకర్స్కు కుదవబెట్టారు. కుదవబెట్టిన వస్తువులతో కుదవబెట్టిన వాటి నుంచి మళ్ళీ ఒక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నారు. కుదవబెట్టిన దాంట్లో అక్కడనే ఒక ఫైనాన్స్లో ఒక మోటార్ సైకిల్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని అరెస్ట్ చేసి నిన్న మొత్తం ఆ బాడీని వాళ్ళే మనకు బాడీని లేట్ తీసుకుపోయి వాళ్ళు బాడీని చూపించారు. బాడీని సిఏ గారు, ఎస్ఐ గారు పోయి రిక్వెస్ట్ చేసి డిఏబీ కూడా భువనగిరిలో కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఈ వస్తువులు మన రికవరీ చేయడం కూడా జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాన్ బ్రోకర్కి సంబంధించిన చిట్టీలు తీసుకొని ఆ ప్రాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు కూడా రికవరీ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ 60 తులాలు పెట్టి 3 గ్రాములు దిద్దులు దిద్దులు 3 గ్రాములు సుమారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ ఈయన యూజ్ చేసిన మోటార్ సైకిల్ ప్లస్
వీరు కొన్న మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకుంటారు ఇచ్చారట కుదబెట్ట మన ఎస్ఐ గారు సత్తయ్య పిసి భాస్కర్ గట్టేష్ కామేష్ అండ్ మహేష్ హోంగార్డ్ హర్షదులు కూడా కష్టపడి వాళ్ళ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది. మనకి అవునండి చేయడం కూడా మాకు ఇబ్బంది ఉంటుంది. తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది.